శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫిబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథములోని యోహాను సువార్త నుండి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా పరిచయం చేశాడో, యేసుక్రీస్తు ప్రభువారు తను ఏమై ఉన్నాడో అనేటువంటి విషయాలను, నేను లోకమునకు వెలుగును అని, జీవాహారమును నేనే అని, నేనే ద్వారమును అని, గొర్రెలకు మంచి కాపర్ని నేనే అని ఆయన చెప్పినటువంటి విషయాలు మనం ధ్యానం చేశాము. ప్రియులారా, రెండు ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన ఏమి చేశాడు, హూ ఈజ్ హీ, వాట్ హీ డస్ అనేది. సాధారణంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి, ఆయన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన ఏదైతే చేశాడో మన జీవితంలో కూడా ఆయన చేయాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. ఆయన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థం కావాలి. ఆయన ఏమై ఉన్నాడో అది అర్థం చేసుకొని దాని మీద ఆధారపడకుండా ఆయన చేసేటువంటి కార్యాలు మన జీవితంలో జరగవు అనేటువంటి సత్యం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి నేనే అని ప్రభువు చెప్పినటువంటి మాటలలో ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. దానిని మనం విశ్వాసం ఉంచితే, దానిని నమ్మితే, దాన్ని ఆధారం చేసుకుంటే, ఆయన ఎవరో అర్థం చేసుకుంటే, దాన్ని బట్టి ఆయన కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. ఆ విధంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తాను ఎవరో మరొక మాట చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 24 నుంచి 27. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భములో యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి మరొక శ్రేష్టమైనటువంటి, విశిష్టమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. 26వ వచనంలో 25వ వచనం, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ అన్నాడు. దీన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వాస్తవంగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి ఒక కుటుంబం ఉంది. వారు కూడా ప్రభువును ప్రేమించారు. ఆ కుటుంబంలో ఒక మరణము సంభవించింది. యేసుక్రీస్తు ప్రభువారు కొంత ఆలస్యంగా అక్కడికి వచ్చాడు. మరణించిన వ్యక్తి లాజరు, వారి యొక్క అక్క మార్త. ఆ మరణించినటువంటి లాజరు అక్కతో, మార్తతో యేసుక్రీస్తు ప్రభువారు సంభాషణ చేస్తూ ఉన్నాడు. ఆ సంభాషణలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏమిటంటే,
పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. వాస్తవంగా ఆనాడు ఉన్నటువంటి యూదుల మత ఆచారం ప్రకారము వారు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారు. మానవుని యొక్క జీవితము కేవలము ఈ మరణం వరకే కాదు, ఈ శరీర మరణం వరకే కాదు, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు అనేటువంటి ఒక నమ్మకము వారికి ఉంది. అది ఎప్పుడు లేస్తారు అంటే వారు అంత్యదినమున పునరుద్ధానమందు అనేటువంటి మాట మార్తా చెప్తూ ఉంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే మీరు చెప్పేటువంటి ఆ పునరుద్ధానం ఏదైతే ఉందో అది నేనే అన్నాడు. జీవమును నేనే అన్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమును నేనే అంటున్నప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాలకు రాకముందు పునరుద్ధానము అంటే తిరిగి బ్రతకటం కాదు. తిరిగి బ్రతకటము అనేది మళ్ళీ తిరిగి జీవాన్ని పొందటం. చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు లాజరును లేపాడు. అలానే 12 సంవత్సరాల ఒక అమ్మాయిని తిరిగి లేపాడు. అలానే నాయీను అటువంటి ఒక గ్రామంలో విధవరాలి యొక్క కుమారుని కూడా ఆయన లేపాడు. కానీ వాళ్ళు మరలా చనిపోయారు. కాబట్టి అది తిరిగి బ్రతకటం, మరలా చనిపోవటం, అది పునరుద్ధానం కాదు. పునరుద్ధానము అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి మహిమ దేహంతో, గ్లోరిఫైడ్ బాడీ అంటాము, మహిమ దేహముతో తిరిగి లేవటము. అయితే ఆ దేహంతో జీవించటం, మహిమ దేహముతో లేచి జీవించటం, ఇది పునరుద్ధానము అనేటువంటి అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పునరుద్ధానమును నేనే అంటే ఒక వ్యక్తిని తిరిగి లేపగలిగిన వాడను, మహిమదేహంతో ఇచ్చువాడను, జీవింపచేయువాడను నేనే అనేటువంటి భావన అక్కడ ఉంది. ఎందుకు ఆయన మరణించిన వారికి తిరిగి పునరుద్ధానాన్ని ఇస్తాడు అంటే ఆయన పునరుద్ధానుడు కాబట్టి. అర్థమవుతుంది కదా. ఆయన ఏమై ఉన్నాడో అది అర్థమైతే ఆయన ఏమి చేస్తాడో మనకు అర్థమవుతుంది. ఆయన పునరుద్ధానుడు కాబట్టి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి, ఆ మహిమ దేహంతో ఆయన తిరిగి లేచాడు కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని వారి జీవితంలో ఈ పునరుద్ధాన కార్యక్రమం ఏది వారు చనిపోయినా కూడా మరలా తిరిగి లేపుతాడు అనేటువంటి ఒక నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి పునరుద్ధానము అంటున్నప్పుడు మార్పు చెందటము, మహిమదేహము ధరించటము, ఎల్లకాలము జీవించటము. ఈ 3 ముక్కలు గుర్తుపెట్టుకుందాము. పునరుద్ధానములో మార్పు చెందటము ఉంటుంది, అలాగే మహిమ దేహము ఉంటుంది, ఎల్లకాలము జీవించటం కూడా ఉంటుంది. ఆ పునరుద్ధానాన్ని, జీవాన్ని అనుగ్రహించేవాడును నేనే. ఎందుకంటే నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను కాబట్టి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము జీవము నేనే అంటున్నప్పుడు 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, హిస్ పర్సనాలిటీ, పర్సన్ అంటాం, ఆయన ఎవరు అనేది పునరుద్ధానం తెలియజేస్తుంది. 2, హిస్ పవర్, ఆయన శక్తిని తెలియజేస్తుంది. 3, హిస్ ప్రామిస్, ఆయన వాగ్దానాన్ని కూడా తెలియజేస్తుంది. పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నప్పుడు ఆయన ఎవరో, హిస్ పర్సన్ మనకు అర్థమవుతుంది, హిస్ పవర్ మనకు అర్థమవుతుంది, హిస్ ప్రామిస్ మనకు అర్థమవుతుంది. పర్సన్గా ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడు అని పునరుద్ధానం ద్వారా నిరూపించబడ్డాడు అని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు కలిపి ఉన్నాయి. అక్కడ ఏముంది అంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున
పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడును అన్నాడు. ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు అని ఆయన పునరుద్ధానము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నిరూపించాడు, ప్రభావముతో నిరూపించాడు అని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడు అంటున్నప్పుడు ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, మరణము మీద ఆయన అధికారం గలవాడు, జీవం మీద అధికారం గలవాడు, ఆయన జీవాధిపతి. బైబిల్లో రాయబడి ఉంది, పాతాళము ఆయన్ని బంధించుట, మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము అనే మాట ఉంది. కాబట్టి మరణము మీద, శాపము మీద అధికారము ఆయనకు ఉంది అని అది తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని పునరుద్ధానం తెలియజేస్తుంది. 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తూ ఈ పునరుద్ధానాన్ని గురించి ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు అంటే 1వ అధ్యాయము 20-21లో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటను, అధికారం కంటను, శక్తి కంటను, అంటే ఆయన బలాతిశయము, ఆయన శక్తి, పునరుద్ధానము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని పునరుద్ధానం తెలియజేస్తూ ఉంది. ఆయన బలాతిశయం ఒక డైనమైట్ లాగా. ఈ విధంగా ఒక డైనమైట్ అది రాళ్ల మధ్య పెడితే, పెద్ద పెద్ద రాళ్ల మధ్య పెడితే అది పేలినప్పుడు ఈ విధంగా బండరాళ్లను తుత్తునీయులుగా చేస్తుందో, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శక్తి ద్వారా ఆయన సమాధిని, చావును, మరణాన్ని, పాతాళాన్ని సమస్తమును జయించి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన బలాన్ని తెలియజేస్తూ ఉంటుంది. పునరుద్ధానము ఆయన వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని, 2 ఆయన బలాన్ని తెలియజేస్తున్నది. అంటే అర్థం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారు శక్తి గలవాడు, సర్వశక్తిమంతుడు అనే మాట ఉంది. మనము ఆయన ఎవరో అర్థం చేసుకుని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిలో ఆయన పునరుద్ధాన బలం పనిచేస్తూ ఉంటుంది. వారు కూడా విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి పాపాన్ని, నిరుత్సాహాన్ని, దిగులును, బలహీనతను, ఏదైతే అలవాటు ఆచారాలు ఉన్నాయో వాటి నుంచి బయటకు రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన శక్తి అనుగ్రహిస్తాడు. ఏ విధంగా ఆ బంధకాల నుంచి, మరణము నుంచి ఆయన తిరిగి లేచాడో అదే శక్తి ద్వారా మనము పాపమును జయించడానికి, బలహీనతను జయించడానికి, అలానే అనేకమైనటువంటి వాటిని జయించడానికి ఆయన పునరుద్ధాన శక్తి అనేటువంటి మాట ఉంటుంది. ఒకటి, ఆయన దేవునిగా ప్రభావంతో నిరూపించబడ్డాడు, ఆయన పర్సన్. 2, ఆయన యొక్క పవర్, ఆయన పునరుద్ధాన శక్తి మనకు అర్థమవుతుంది. 3వది ఏముందంటే ఆయన వాగ్దానము అనే మాట ఉన్నది. ఈ పునరుద్ధానము ద్వారా అక్కడ దేవుడు ఒక వాగ్దానం చేశాడు. చూడండి 11వ అధ్యాయము 26వ వచనములో పునరుద్ధానమును జీవము నేనే చెప్పిన తర్వాత, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని 25వ వచనం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము జీవమై ఉన్నాడు కాబట్టి ఎవరైతే చనిపోయారో నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అనే మాట ఉంది. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా కూడా రేపు ప్రభువు వచ్చినప్పుడు వారు తిరిగి లేస్తారు, మహిమ దేహము, మార్పు చెందుతారు,
మహిమ దేహంతో ఉంటారు, వారు ఎల్లకాలము జీవిస్తారు అనేటువంటి భావన ఇక్కడ నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు అనేటువంటి వాగ్దానం ఉందండి. అందువల్లనే చనిపోయిన వారి గురించి మనము దిగులు పడాల్సిన పని లేదు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దిక్కుపడకుండా నిమిత్తము ఈ మాటలు చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి, ఆయన మృతిని జయించి తిరిగి లేచాడు కాబట్టి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు కూడా పునరుద్ధానం అవుతారు, వారు తిరిగి లేస్తారు. కాబట్టి మీరు దిగులు పడాల్సిన పని లేదు, నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఒక నిరీక్షణ మనకుంది. ఎవరైతే మన ప్రియులు ప్రభువునందు నిద్రించారో వారిని మరలా మనము కలుసుకుంటాము అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి ఒక వాగ్దానం ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు అనే మాట ఉంది. రెండో వాగ్దానం ఏంటంటే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. దీని అర్థం ఏంటిది? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చేటువంటి సమయంలో ఎవరైతే బ్రతికి ఉంటారో, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి బ్రతికి ఉంటారో వారు కూడా పునరుద్ధరణ అనుభవిస్తారు. ఎట్లా? వారు చనిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పునరుద్ధానం అంటే తప్పనిసరిగా చనిపోయి లేవాలనే ఉద్దేశం కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు, ఇంకా వాడు చావాల్సిన అవసరం లేదు. వారు మార్పు చెంది, రెప్పపాటున మార్పు చెంది మహిమ దేహముతో ఉంటారు అనేటువంటి మాట ఉంది, వాగ్దానం ఉందండి. కాబట్టి చనిపోయిన వారు మహిమదేహంతో తిరిగి లేస్తారు. బ్రతికి ఉన్నవారు ఇక చనిపోకుండా వారు రెప్పపాటున మార్పు ఉంది మహిమదేహాన్ని ధరించుకుంటారు అనేటువంటి రెండు చక్కని వాగ్దానాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఒకటి, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు నేరుగా మార్పు చెందుతాడు కాబట్టి ఇంకా చనిపోడు అనేటువంటి చక్కని వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడు, ఆయన జీవము అనేటువంటి మాట, ఆయన దైవత్వం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వాగ్దానం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన మార్తతో అన్నాడు, ఇది నీవు నమ్ముచున్నావా అన్నాడు. మార్త చక్కని జవాబు చెప్పింది, 4 మాటలు చెప్పింది. ప్రభువా అంది. అవును ప్రభువా అంది. నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవు అంది. నీవు క్రీస్తువని నమ్ముచున్నాను, దేవుని కుమారుడు నమ్ముచున్నాను, నీవు లోకమునకు రావలసిన వాడవు అని నమ్ముతున్నాను, నా ప్రభుడవు అనే మాట ఉందండి. లార్డ్ అనేటువంటి మాట, ద సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట, యు ఆర్ ద క్రైస్ట్ అనేటువంటి మాట, అదే నీవు రిడీమర్, నీవు లోకమునకు రావాల్సిన వాడవు నీవే అనేటువంటి ఒక విమోచకుడుగా ఆమె మార్త నమ్ముతున్నట్టుగా ఉంటుంది. పిల్లరా, వాక్యంలో నీవేమి నమ్ముతున్నావు? మార్త వలె యేసుక్రీస్తు ప్రభువారిని నీ ప్రభువుగా, ఆయన దేవుని కుమారుడుగా అంటే దేవుడిగా, ఆయన విమోచకుడుగా, ఆయనను మెస్సయ్యగా అభిషేకించబడినవాడుగా నీవు నమ్ముతున్నావా? ఒకవేళగా నీవు నమ్మితే, విశ్వాసం ఉంచితే చనిపోయినా తిరిగి లేస్తావు. ఒకవేళ బ్రతికుండి ప్రభు వస్తే ఇంకెన్నటికీ చావవు అనేటువంటి చక్కని వాగ్దానము ఇక్కడ ఉందండి. అయితే ముగించేటప్పుడు అందరూ పునరుద్ధానం అనుభవిస్తారు, అయితే అందరూ జీవాన్ని పొందరు. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో ఏముంటుంది అంటే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. కాబట్టి ఇక్కడ పునరుద్ధానము, జీవ పునరుద్ధానం ఉంది, తీర్పు పునరుద్ధానం కూడా ఉంది. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచక
ఎన్నిసార్లు చెప్పినా నువ్వు లోబడక దేవుణ్ణి అంగీకరించకుండా చనిపోతారో వారు పునరుద్ధానము మరల తిరిగి బ్రతికిన తర్వాత వారు తీర్పులోనికి వెళతారు, నిత్య నరకాగ్నికి వెళ్తారు. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు జీవ పునరుద్ధానమును జీవము నేనేటువంటి ఆ ప్రభువు చెంత ఎల్లకాలం కూడా ఈ జీవ పునరుద్ధానములో పాలుకుంటారు అనేటువంటి మాట ఉంది. కాబట్టి అందరూ పునరుద్ధానం చెందినప్పటికీ కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు జీవ పునరుద్ధానము, ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారు తీర్పు పునరుద్ధానానికి, తద్వారా నరకానికి వెళతారు అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుందండి. కాబట్టి ఇది వినటానికి కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఇది బైబిల్ చెప్పేటువంటి సత్యము, వాస్తవమైనది అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నప్పుడు ఆయన దైవత్వం, హిస్ పర్సన్, ఆయన యొక్క శక్తి, హిస్ పవర్ అండ్ హిస్ ప్రామిస్, ఆయన వాగ్దానం మనకు ఉంది. మార్త ఏ విధంగా ఆయన్ని ప్రభువుగా, దేవుని కుమారుడుగా అంటే దేవునిగా, ఆయనే అభిషేకించబడిన వాడిగా, క్రీస్తుగా, ఆయన విమోచకునిగా ఈ విధంగా నమ్మిందో, ఇంకా ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ప్రభువుని నమ్మండి. కేవలము విని విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవు కూడా ఆ జీవ పునరుద్ధానంలో పాలు పొందుతావు, ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉంటావు. ప్రభువుని నమ్ముకున్న వారు ఏం చేయాలి అంటే కేవలం ప్రభు కార్యాలను ఆశించడం మాత్రమే కాకుండా ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకుంటూ, తద్వారా ఆయన మీద ప్రేమించడానికి, ఆయన మీద ఆధారపడటానికి, ఆయన్ను ఆరాధించటానికి, ఆయనలో ఆనందించటానికి, ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకుంటే దాన్ని బట్టి ఆయన మీద ఆధారపడితే మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి నమ్మని వారు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన వారు ప్రభువుని అర్థం చేసుకునే జీవితంలో గొప్ప కార్యాలు రుచి చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.